నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పారు. ఎవరు అమాయకులు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైనా అమాయకుడా? దాదాపు 60 కోట్ల ఆస్తులను కూడగట్టినటువంటి ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో పేదవాడి రక్త మాంసాలతో వ్యాపారం చేసి 3,400 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి వాళ్ళు అమాయకులా? మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక మద్యం వ్యాపారిలాగా తయారయ్యి సిండికేట్ అయ్యి నకిలీ మద్యం ఏదైతే ఉందో దానికి రంగుల సారాయికి బ్రాండ్ నేములు పెట్టి డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు కొట్టి 3,400 కోట్ల రూపాయలు కుంభకోణం చేసినటువంటి వాళ్ళు అమాయకులా? ఎవరు అమాయకులు? మిథున్ రెడ్డి గారి అమాయకులా? సొంత కంపెనీకి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి మిథున్ రెడ్డి అమాయకుడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడా? ప్రభుత్వ వాహనాన్ని ఆ డబ్బులు తరలించడానికి వాడినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అమాయకుడా? ఎవరు అమాయకుడు? ధనుంజయ రెడ్డి అమాయకుడా? కృష్ణమోహన్ రెడ్డి అమాయకుడా? ఎవరు అమాయకుడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అమాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారంట. కసిరెడ్డి అమాయకుడా? డబుల్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు దగ్గర కూడా మొట్టకాయలు తిన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడా? ఓటింగ్ జరుగుతూ ఉంటే బ్యాలెట్ బాక్సును పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడా? ఎవరు అమాయకుడు? అమాయకుల మీద కేసులు పెడతారని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఇక్కడ చూడండి, అమాయకులైన జోగి రమేష్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి నకిలీ మద్యాన్ని తయారు చేసి పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నటువంటి జోగి రమేష్ అమాయకుడా? నెక్స్ట్ వల్లభనేని వంశీ అంట, ఓట్ల కోసము నకిలీ పట్టాలను సృష్టించి ఇచ్చినటువంటి వ్యక్తి అమాయకుడా? ఒక కేసు పెట్టినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కేసును విత్డ్రా చేసుకోవాలని ప్రయత్నించినటువంటి వల్లభనేని వంశీ అమాయకుడా? ఇక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల గురించి మాట్లాడతాడు. మీ అధికారం అడ్డం పెట్టుకొని ఆ లిక్కర్ దందా ఏదైతే ఉందో ఆ దందాకు ఆ మార్గదర్శకాలు ఇచ్చి ఆ స్కీమ్ మొత్తాన్ని డిజైన్ చేసి ఇచ్చి అందులో వచ్చినటువంటి కమిషన్ల డబ్బులతో బంధువుల మీద ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వాళ్ళు పెట్టుబడులు పెట్టినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అమాయకులా? మీ కంటికి అమాయకుల్లాగా కనబడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలిసే జరిగిందో తెలియకుండా జరిగిందో మీకు కూడా వెన్ను పోటు పొడిచారు ఈ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ బాలాజీ గోవిందప్పలు. మీకు తెలియకుండానో లేకపోతే మీకు తెలిసే వాళ్ళ బంధువుల పేర్లతో విపరీతమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేశారు. లిక్కర్ దందాలో వచ్చినటువంటి కమిషన్ల డబ్బులతో వాళ్ళు పెట్టుబడులు పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంకొక అమాయకుడు అంట, గంజాయి బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి వైజాగ్లో అభం శుభం తెలియనటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళను గంజాయికి అలవాటు చేసి బానిసలు చేసి వాళ్లకు గంజాయి సప్లై చేస్తూ గంజాయి వ్యాపారమే తన నిజమైన వ్యాపారంగా చేసుకున్నటువంటి వ్యక్తి వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి అమాయకుడంట. గంజాయి వ్యాపారం చేస్తే అమాయకుడు, హత్యలు చేస్తే అమాయకుడు, కిడ్నాపులు చేయిస్తే అమాయకుడు, లిక్కర్ దందా చేస్తే అమాయకుడు, కల్తీ మద్యం తయారు చేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడితే అమాయకుడు. ఇంతమంది అమాయకుల్ని ఏ విధంగా అరెస్టు చేస్తారని ఒక అమాయక చక్రవర్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, అమాయకులైన జోగి రమేష్, పిన్నెల్లి సోదరులు, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ఉదాహరణకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారినే తీసుకుందాం. ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అమాయకుడే అయి ఉంటే, రాజకీయ కక్షతోనే ఆయన్ని అరెస్టు చేసి ఉంటే కోర్టుల్లో ఆయనకి ఇంతవరకు బెయిల్ ఎందుకు రాలేదు? దాదాపు 90 రోజులుగా 3-4 నెలలుగా జైల్లో ఉన్నాడు కదా, ఆయనకు ఎందుకు బెయిల్ రాలేదు? ఆయన్ని పరామర్శించడానికి మీరు ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు? మీకు ఇప్పుడు అర్థం కాలేదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేటువంటి ప్రాసెస్లో కొంత డబ్బును ఏ విధంగా నొక్కేశాడో ఇప్పుడు మీకు అర్థమైనటువంటి విషయము. అర్థమయ్యి ఇలా కూడా చేస్తారని మీరు మీ సన్నిహితుల దగ్గర వాపోయినటువంటి విషయము. ఇవన్నీ బయటకు వస్తే బాగుండదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో నోటికి వచ్చినట్లు గంజాయి అమ్మేవాడిని అమాయకుడు అంటారు, లిక్కర్ దందా చేసే వాళ్ళని, సారాయి తయారు చేసే వాళ్ళని అమాయకులు అంటారు. వీళ్ళందరూ కనుక అమాయకులను కనుక మీరు నమ్మితే మీకు మించినటువంటి అమాయక చక్రవర్తి ఈ భూ ప్రపంచంలో ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళంతా అమాయకులని కాదు, వీళ్ళని అరెస్టు చేసింది పక్కా ఆధారాలతోనే అరెస్టు చేశారు. ఒకవేళ అమాయకుల్ని అరెస్టు చేసి ఉంటే హైకోర్టులో ఎందుకు బెయిల్ రాలేదు, సుప్రీంకోర్టులో ఎందుకు బెయిల్ రాలేదు అంటే మీరు ఇప్పుడు కోర్టులను కూడా అవమానిస్తున్నారా? సో కాబట్టి అనవసరంగా వీళ్ళు
అమాయకులు అని చెప్పి మీరు అమాయక చక్రవర్తిగా ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు ఆపండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళేమీ అమాయకులు కాదు, వాళ్ళు మీకే వెన్నుపోటు పొడిచినటువంటి బ్యాచ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, మీకే వెన్నుపోటు పొడిచి పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు మీకు అమాయకులు అంటే ఇంకేం మాట్లాడదాము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.